పెట్టడం, ఏది దొరకకపోతే ఒక కిలో గంజాయి ప్యాకెట్ అని వాళ్ళ కారులో పడేయటం అనే విధంగా ఈయన పనిచేస్తూ ఉన్నాడు. ఈ అక్రమ కేసులు, అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకి పంపించి దాని ద్వారా వాళ్ళని లొంగ తీసుకోవటం కానీ, వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ప్రజల్లో కలగజేసి వాళ్ళు గెలవకుండా ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతూ ఉన్నా, పత్తిపాటి శరత్ 2014-19లో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే నువ్వు ప్రభుత్వం మారిపోతున్నటువంటి ఈ 2 నెలల ముందు, నెలన్నర ముందు నీకు గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఇన్నాళ్ళు ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోయారు? ఇన్నాళ్ళు ఏమన్నా పోలీస్ అధికారులు నిద్రపోయారా? కొల్లునాథరామరెడ్డి నిద్రపోయాడా? ఎందుకని చేయలేకపోయాడు ఆయన? ఇప్పుడు నెల రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? ఇది రాజకీయ వేధింపులు కాదా? కక్ష సాధింపులు కాదా? మీరు చెప్పండి పోనీ ధర్మం ప్రకారం. అవును, ఇప్పుడు ఈ టీంని ఎవరైతే ఎలా ఉందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో ఈ టీంని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి గారే లీడ్ చేస్తున్నారా మీకున్న సమాచారం ప్రకారం? అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారండి. కొంతమంది ఏదైతే ఇప్పుడు ఈ రుష్యంత్ రెడ్డి ఉన్నాడు, ఎస్పీ చిత్తూరు జిల్లా, ఆ రోజు పొంగనూరు కేసులో, అవును, పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోకి వస్తూ ఉంటే ఆ రోజున వైసీపీ వాళ్ళమో దాడులు చేయమని అలో చేశాడు. ఇది ఒక మోస్ట్ వివిఐపి క్యాడర్లో ఎస్కాట్ ఉన్నటువంటి ఎన్ఎస్జి కమాండోస్ ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద ఆయన రోడ్డు షోలో వైసీపీ నాయకులు రాళ్ళు జెండాలు పట్టుకొని ఉండాల్సిన పని ఏంటండి? నాకు అర్థం కాదు. నువ్వు రుష్యంత్ రెడ్డి, నువ్వు సరిగ్గా నీ డ్యూటీ నువ్వు చేసేవాడివి అయితే ఎందుకు ఎలా చేస్తావు చెప్పు, సమాధానం చెప్పు. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద దాడి చేసి చంద్రబాబు నాయుడు గారితో కోసం చూస్తానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టి వాళ్ళ కార్లు పగలగొట్టి కాన్వాయ్లో ఉన్న కార్ల మీద రాళ్ళేసి మళ్ళీ తెలుగుదేశం సంబంధించినటువంటి 600 మంది కార్యకర్తల మీద 307, 306 కేసులు పెట్టాడు ఈ రుష్యంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీ. ఎందుకంటే ఇంతకన్నా నీకు రుజువేం కావాలి? ఇంతకన్నా ఇతను అధికార దుర్వినియోగానికి ఏ సాక్ష్యాలు కావాలండి? అంటే బాధితుల మీదే 307 కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి చల్లా బాబును కానీ, అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి పార్టీ లీడర్లు ఎతికెతికి 600 మంది మీద కేసులు పెట్టారంటే ఏ విధంగా ఉంది? పెద్దిరెడ్డి బంధువు అయినటువంటి రుష్యంత్ రెడ్డి ఒక తాబేదారులాగా, ఒక ఐపీఎస్ అనేది మర్చిపోయి, ఏదైతే చట్టం మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన బాధ్యతలు చేపట్టాడో అవన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇష్టారీతిగా చేస్తూ ఉన్నాడు. మేము ఆ రోజు నుంచే చెప్తా ఉన్నాం, ఇవాళ వీళ్ళందరి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇస్తున్నాము. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి వ్యక్తిగతంగా అక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ గారిని టైం తీసుకొని ఆల్రెడీ టైం అడుగుతున్నాం. టైం ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళినా మొత్తం జరుగుతున్న వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. అసలు దీనంతరి మీద ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు ఎవరు ఈ రుష్యంత్ రెడ్డి, ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరు ఈ కొల్లి రఘురామరెడ్డి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి ఎందుకని